రక్షణ ఎందుకు పిలుస్తుంది? మరొక అంశము, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమని రక్షణ మనల్ని పిలుస్తుంది. ఎందుకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమంటుంది? రక్షించబడాలంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదా అంటే, ఖచ్చితంగా విశ్వాసాన్ని కనుక ఒక వ్యక్తి కోల్పోతే గొప్ప రక్షణ పొందుకోలేడు. విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు అనేక మంది కనబడుతూ ఉంటారు, లోకంలో కలిసిపోయినటువంటి వారు. అలా కాకుండా రక్షణ పొందుకోవాలని వచ్చినటువంటి వారు, గొప్ప రక్షణ పొందుకోవాలని క్రైస్తవ్యాన్ని మొదలుపెట్టినటువంటి వారు ఖచ్చితంగా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేం. విశ్వాసము జీవితం రెండు, విశ్వాసము జీవితం రెండు ఉంటేనే గొప్ప రక్షణ అని మనకు తెలుసు. అందువలన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా, దానికోసం ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ పని అంతటిని జరిగించినటువంటి వాడు. ఈనాడు మనం విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే, గట్టిగా పట్టుకోకపోతే అనేక ప్రమాదాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయినటువంటి వారు మన గ్రంథంలో కనబడతారు. యేసుక్రీస్తు వారు ఎలాగ నమ్మకంగా ఉన్నాడో దేవుని పిల్లలమైనటువంటి మనం అంత నమ్మకంగా ఉండడానికి కమిట్మెంట్ తీసుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి ఇలా ఉంది, నా కుమారుడువైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. సముద్రంలో వాడబద్దలైంది అనుకోండి, ఏం జరుగుతుంది? సముద్రంలో వాడబద్దలైతే ఏమవుతుంది? వాడ సముద్రంలో కలిసిపోతుంది, మునిగిపోతుంది. ఈ ఆత్మ సంబంధంగా విశ్వాసం అనే వాడను పట్టుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు విశ్వాసం అనే వాడ పగిలిపోతే మనిషి లోకంలో కలిసిపోతూ ఉంటాడు, చెడిపోతాడు. వాస్తవం చెడిపోతాడు. అందువలన హుమెనైను అలెగ్జాంద్రు అనేవారు విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోయిన వారుగా మనకు కనపడతాం. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్త. అంటే ఈనాడు అనేక అబద్ధ బోధలు, సరైన బోధలోంచి బయటికి లాగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మనుషులు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారుగా కనపడతారు. అందువల్ల విశ్వాసం అనే వాడ బద్దలసిపోయిందంట. వీళ్ళకి ఎక్కడ ఉంటారంటే లోకంలో కలిసిపోయారన్న. 2వ తిమోతి 2వ అధ్యాయము 16 నుంచి ఇలా ఉంది, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈనాడు అనేక మంది విశ్వాసాన్ని, సత్య సంబంధమైన విశ్వాసాన్ని
చెరిపే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎవరు అంటే అబద్ధ బోధకులు. పునరుద్ధానం గతించిపోతే ఇంక విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఏముంది వాస్తవానికి? వీళ్ళు పునరుద్ధానం గతించిందని చెప్పుచు ఏం చేస్తున్నారని చూడండి, వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు ఇతరులకు చెప్తున్నారన్నమాట. సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇలాంటి కార్యక్రమాలు లోకంలో జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టు, దేవుని పిల్లలు కూడా ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది అబద్ధ బోధను. అందులో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. పునరుద్ధానం గతించిపోతే విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఏముంది నిజానికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి ఇలా ఉంది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసం ఏమవుతుంది? మృతుల పునరుద్ధానం లేకపోతే కొంతమంది మృతుల పునరుద్ధానం లేదని చెప్తూ ఉన్నారు. మృతుల పునరుద్ధానము కొరింథీలో ఉన్నటువంటి సమస్య. అది కొరింథీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సమస్య. 16-17 మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. ఇలాంటి అబద్ధ బోధలు అనేకం ఈనాడు క్రైస్తవ్యం అనబడే దాంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. మృతుల పునరుద్ధానం మీద మన విశ్వాసం వాస్తవానికి. మృతుల పునరుద్ధానమే లేకపోతే, లేకపోతే మృతుల పునరుద్ధానమే గతించిపోతే దేనికోసం విశ్వాసం ఉంచాలి? అందులో మృతుల పునరుద్ధానం అనేది నిలిచి ఉన్నది. అందరూ మృతులైనటువంటి వారు అందరూ లేపబడే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఇలాగూ విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి వారు లోకంలో కలిసిపోయి వాడబద్దలైపోయినటువంటి వారై లోకంలో కలిసిపోయి చెడిపోయి ఉన్నారు వాస్తవం. అందువలన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏ క్షణాన్నైనా మనిషి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది సరిగా పట్టుకోకపోతే. విశ్వాసాన్ని సరిగా పట్టుకోకపోతే ఏమవుతాడు? సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము, గుర్తుపెట్టుకోండి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఎంతవరకు చేపట్టాలంటే విశ్వాసం? అంతము వరకు చేపట్టాలి. అందువల్ల విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోల్డింగ్ ఫాస్ట్, గట్టిగా పట్టుకోవాలి విశ్వాసాన్ని. విశ్వాసంలోంచి జారిపోయే వాళ్ళు అనేక మంది. అంతము వరకు, ఎంతవరకు గట్టిగా పట్టుకోవాలంటే అంతము వరకు. అంతం వరకు ఎవడైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాడో అలాంటి వాడే క్రీస్తుతో కూడా పాలివాడే. ఈనాడు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయి లోకంలో కలిసిపోయిన వాళ్ళు అనేక మంది. అందులో దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా.
పరిస్థితులు భయంకరంగా కనపడ్డాయి అనుకోండి, చాలాసార్లు విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోతారు చాలామంది. ఇబ్బందులు, సమస్యలు, శోధన, వీటన్నిటిలోంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అనేకం. విశ్వాసం లేదు, ఏమీ లేదు. విశ్వాసం లేదు, ఏమీ లేదు. అందులో ఎంతమంది విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ రక్షణ నిన్ను నన్ను పిలుస్తోంది, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఏ క్షణంలోనైనా జారి విడిచే ప్రమాదం ఉంది. జారి విడిస్తే క్రీస్తుతో పాలుభాగస్తుడు అవ్వు, అంతే. పర్వాలేదని అనుకుంటే వాడి ఇష్టం, ఇంకా ఎలాగైనా బతకవచ్చు. విశ్వాసం లేదు, ఏమి లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఏం చేయాలంటే అండి, మనం విశ్వాసం ఉంచాం, ఏ విషయాల్లో విశ్వాసం ఉంచామో వాటన్నిటినీ గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం. మనం ఒప్పుకొనిన దానిని ఏం చేయాలంటండి, గట్టిగా చేపట్టుదము, గట్టిగా పట్టుకుందాం. విశ్వాసంలోంచి అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. 11:6 హెబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందువల్ల అలాంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తిని భూమి మీద జరిగించాలి అంటే విశ్వాసం లేకుండా భక్తి లేదు, విశ్వాసం లేకుండా జీవితం లేదు. అందువల్ల సరైన జీవితానికి సరైన విశ్వాసం అవసరం కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పేశాడు. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 35వ వచనం. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, గట్టిగా పట్టుకోవాలన్నమాట. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అదో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం లేకుండా బ్రతికే కార్యక్రమం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము నశించుటకు వెనక తీయవారం, నశించిపోవాలంటే వెనక తీసుకో. విశ్వాసాన్ని విడిచిపెట్టే, ధైర్యాన్ని విడిచిపెట్టే. నశించిపోవాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెడతారు. అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసం కలిగి ఉండడం, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. హెబ్రీ 10:23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలంగా పట్టుకుంటే స్థిరంగా జీవితాన్ని చూపించగలడు. స్థిరంగా క్రీస్తు ప్రభువును పోలినటువంటి జీవితం కనబడుతూ ఉంటుంది. మన విశ్వాసాన్ని కనుక గట్టిగా పట్టుకోకపోతే చాలామంది మనం క్రైస్తవులం అనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. చాలా లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటి? లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నా మనం లోకస్తులమా అంటే కాదు.
లోకంలో బ్రతుకుతున్నా లోకస్తులం కాదు. కారణం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి వారు, ఈ లోకంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వారు మనందరం. అందులో లోకంలో కలిసిపోతున్నారంటే చాలామంది విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోయిన వాడికి ఇంక తప్పని అనిపించదు. ఏం చేస్తూ ఉన్నా విశ్వాసమే లేదు, ఇంక తప్పేమని అనిపిస్తుంది? విశ్వాసం ఉంటే జీవితం ఉంటుంది. అందువల్ల విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఒక నిబద్ధత కలిగి జీవించాలి. రక్షణ నిన్ను నన్ను పిలుస్తుంది. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోయి పాడైపోయిన వాళ్ళు అనేక మంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనమో? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అందువలన క్రియలు లేని విశ్వాసం మనిషిని రక్షింపదు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తిలో జీవితం కూడా కనబడుతూ ఉండాలి, క్రియలు కూడా కనబడుతూ ఉండాలి. విశ్వాసము అంటే క్రియలు లేని విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించదు అనేది వాస్తవమైనటువంటి సమాచారం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు చూపించగలిగితే నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్టు, లేకపోతే లేదు. ఏం విశ్వాసం అండి అన్నట్లుగా. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనకు తెలుసు అనేక సమస్యలు, అనేక ఉపద్రవాలు, అనేక జాగారాలు, అనేక ఇబ్బందులు, ఇరుకులు, సొంత వారి వలన, బయట వారి వలన, అన్యుల వలన అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు. ఉపవాసం, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం అనే వాడ బద్దలైపోలేదు. విశ్వాసం అనే వాడ బద్దలవ్వకూడదు మన జీవితాల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నాయి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. గట్టిగా పట్టుకోవాలి అంటే దాంట్లో ఏం మిళితమై ఉందంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునేవాడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం అనే వాడ ఏమవలేదు? బద్దలవ్వలేదు. బద్దలసిపోయి లోకంలో కలిసిపోలేదు అపోస్తలుడైన పౌలు. అంటే చనిపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని కోల్పోతే, విశ్వాసం అనే వాడ బద్దలసిపోతే గొప్ప రక్షణ పొందుకోలేమని ఆయన ఎరిగినటువంటి. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏ పరిస్థితికైనా విశ్వాసం అనే వాడ బద్దలసిపోతే లోకంలో కలిసిపోయి చెడిపోతాం. అనేక మంది అనేక భయంకరమైన పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనేటప్పుడు లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు అనేక. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఏ పరిస్థితికైనా రక్షణ నిన్ను నన్ను పిలుస్తుంది. క్రైస్తవులారా, మీరు మీ రక్షణను గట్టిగా పట్టుకోండి. ప్రమాదమా? విశ్వాసంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమా? ప్రమాదం. ఆ గొప్ప రక్షణ పొందకుండా పోతాం. జాగ్రత్త. శ్రద్ధగా దేవుని వెతకమని రక్షణ మనల్ని పిలుస్తుంది.
శ్రద్ధగా దేవుని వెతకడం అంటే అర్థం ఏమిటి? కీర్తన గ్రంథం 53:2. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆయన కావాల్సింది కూడా ఎవరు? అందులో దేవుడు ఏం కోరుకున్నాడు? భూమి మీద ఉన్నటువంటి వారు వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలి. దేవుని శ్రద్ధగా దేవుని వెతకాలి. ఈనాడు క్రైస్తవ సమాజం అనబడుతున్నటువంటి సమాజానికి అసలు దేవుడు ఎవరో తెలియదు. దేవుడు పంపిన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు. దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవారు కనబట్లా. దైనందిన జీవితాల్లో అనేక పనుల్లో అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు అసలు దేవుడు ఏం సెలవిచ్చాడో, నేను ఏం చేస్తూ ఉన్నానో, దేవుని మాట ప్రకారం చేస్తున్నానో లేదో పరిశీలన చేయట్లా. మనుషులు శ్రద్ధగా వెతికేవాడు కాదు. శ్రద్ధగా వెతికేవాడు దేవుని మాటలకి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. శ్రద్ధగా వెతికేవాడు దేవుని పని అంటే ఆసక్తి చూపిస్తూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుని మాటలు ఎప్పుడు విందునా, దేవుని మాటల ప్రకారమే బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నవా? శ్రద్ధగా వెతికేవాడు చేసేది. అంటే ప్రతి పనిలో దేవుని మాటలు ఉన్నవా? దేవుని మాటల ప్రకారం నేను బ్రతుకుతూ ఉన్నానా? శ్రద్ధగా వెతుకుతూ ఉంటే జరిగించే కార్యక్రమం. అలాగూ వివేకం కలిగి దేవుడిని వెతుకుతున్నామో లేదో దేవుడు ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. నరులను, భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధ లేదు ఈనాడు. ఇప్పుడు శ్రద్ధగా స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, శ్రద్ధగా కాలేజీకి వెళ్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు ఆ వ్యక్తి? చెప్పండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. శ్రద్ధగా స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరు వద్దన్నా సరే మాండు స్కూల్కి. మానే ఈరోజు పర్వాలేదులే, కాదు నాకు కుదరదు, నేను చదువు మిస్ అవుతాను, క్లాసులు మిస్ అవుతాను. ఏ అంటే చదువు మీద శ్రద్ధ. ఏం సాధించాలని? ఈనాడు దేవుణ్ణి వెతకడంలో శ్రద్ధ లేకపోతే రేపొద్దున దేవునితో ఉండవు. దేవుని మాటలు వినడానికి ఎంతమందికి శ్రద్ధ ఉంది? దేవుని మాటలు అంటే ఎవరు భయపడుతున్నారు? వాస్తవానికి దేవుని పని అంటే మనుషులకి ఇబ్బంది. దేవుని మాటలు వినడం అంటే ఆయాసం వస్తూ ఉంటుంది మనుషులకి. ఇంకా దేవుని మాటల ప్రకారం ఏం బ్రతుకుతూ ఉంటాయి? శ్రద్ధగా వెతకడంలో సహవాసాన్ని ఎప్పుడు కోల్పోయిన వాడై ఉండడు. గుర్తుపెట్టుకో. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమో. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. అంటే దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్లుగా ప్రతిదీ చేయడానికి ప్రయాసపడు. ఆ ప్రయాస లేదు. అందువల్లనే దేవుడు చెప్పని కార్యక్రమాలు అనేకము మనుషులు చేస్తూ ఉన్నారు. అది దేవుడు చెప్పింది విడిచిపెట్టేశారు. కారణం ఏంటంటే దేవుని వెతకట్లా. ఫలానా పాస్టర్ చేశాడు, నేను చేస్తా. ఫలానా సోదరుడు చేశాడు, నేను చేస్తా. అరే దేవుడిని వెతకవయ్యా. వారందరూ చేశారు, అది దేవుడిని వెతుకు. దాంట్లో దేవునికి చోటు ఉందా? శ్రద్ధగా వెతికేవాడు అది దేవుని మాటో కాదో వెతుకుతూ ఉంటాడు. ఎలాగునా బెరయాలో ఉన్నటువంటి స్థానిక సంఘం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న
వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. శ్రద్ధ కలిగినటువంటి దేవుని మాటల యందు శ్రద్ధ కలిగినటువంటి దేవుని యందు శ్రద్ధ ఉంటే ఇవి సాతాను మాటలా లేకపోతే దేవుని మాటలు ఏమైనా ఉన్నవా, అలా ఉన్నవో లేవో. బెరయాలో ఉన్నటువంటి వారు ఏం చేశారంట, ఏం చేశారు, లేఖనాలు అలాగున్నవో లేవో, లేఖనములు అలాగున్నవో లేవో ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. సంగతులు అలా ఉన్నవో లేవో. నాడు అనేక మంది అలాగూ కనుక పరిశీలన చేస్తే దేవుని మాటల యందు అంటే దేవుణ్ణి శ్రద్ధతో వెతికితే సత్య సంబంధమైన బోధలోకి వస్తారు గ్యారంటీగా. శ్రద్ధగా దేవుణ్ణి వెతకడం, దేవుడు ఏం చెప్పాడో దాంట్లో శ్రద్ధ లేదు మనుషులు. ఐమ్ రైట్? అవునా? దాంట్లో శ్రద్ధ లేదు కాబట్టి రకరకాల విభజనలు అయిపోయినాయి. దేవుడు ఏం చెప్పాడో అలాగూ జరిగించట్లేదు చాలా మంది. అలాంటి జీవితాలు లేవు. కారణం ఏంటంటే శ్రద్ధ లేదు. దేవుడు ఎలాగూ జీవించమన్నాడో దాని మీద శ్రద్ధ లేదు. శ్రద్ధగా దేవుణ్ణి వెతకడం చాలా అవసరం. దేవుని అలా శ్రద్ధగా వెతికిన వాడు రేపు పొద్దున్న దేవునితో ఉంటాడు, అంటే గొప్ప రక్షణ అనుభవిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితికి వెళ్ళినప్పటికీ ఎలాగూ నిలబడి మనందరికీ ఇలాంటి జీవితాలు జీవించాలి అని ఆయన నేర్పించాడో, ఎంత సహనము ఓర్పు ఆయన కలిగి ఉన్నాడో, ఆనందం కొరకై అవమానం ఎలాగూ నిర్లక్ష్య పెట్టాడో, పట్టించుకోవాలా అవమానాన్ని. సో ఈనాడు దేవుని పిల్లలు మనం శ్రద్ధగా దేవుని వెతికే వారమైతే లోక సంబంధమైన వాటికి అయితే చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేవారం అవ్వం. అందువల్ల మన పోరాటం ఆగకూడదు. గుర్తుపెట్టుకో, పోరాటం ఆగకుండా ఉండాలి అంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతకడం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు, లేఖనం ఏం మాట్లాడుతుంది, లేఖనం ఏం చెప్తుంది, సహోదరులు ఈ దినమున ఏం చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి నెమరు వేసుకుంటున్నారా? ఆలోచన చేస్తారా? ఎంతమంది ఆలోచన చేస్తారు చెప్పండి? పోయిన వారం నుంచి ఇప్పటి వరకు బైబిల్ తీశానండి నేను ఇంటి దగ్గర అన్నవాళ్ళు చేస్తాను. దేవుని మాటలు మన జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. నడిపిస్తూ ఉండాలంటే దేవుని మాటలు ఎప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాయి. శ్రద్ధగా శ్రద్ధ ఉంటే దేవుని వెతికే విషయంలో ఖచ్చితంగా సత్యం వైపు మనిషి నడిచే అవకాశం ఉంది. సత్య సంబంధిగా బ్రతుకుతూ ఉంటాడు. యథార్థ హృదయంతో ఆయన దగ్గరకు రావు. చాలా మందిలో యథార్థ హృదయం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ యథార్థత చాలా ఇంపార్టెంట్. యథార్థత చాలా ఇంపార్టెంట్ జీవితానికి. 10వ అధ్యాయం 22వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలాంటి హృదయంతో చేరాలంటండి దేవుని సన్నిధానానికి? యథార్థ హృదయంతో. యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి మనం చేరాలి. యథార్థ ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, యథార్థ హృదయం ఉండాలి. అక్కడ పాటలు పాడుతున్నాం అనుకోండి, యథార్థత ఉండాలి. అర్థమవుతుందా? వాక్యం చెబుతున్నప్పుడు యథార్థత ఉండాలి. రొట్టె ద్రాక్షరసంలో పాలుభాగస్తులు అవుతున్నప్పుడు యథార్థత ఉండాలి. కానుకలు వేస్తూ ఉన్నప్పుడు ఏం చూస్తాడు ఆయన? వీడు యథార్థపరుడేనా ఈయన? అసలు మన జీవితంలో దేవుని మాటలు విన్న తర్వాత మన దైనందిన డైలీ జీవితంలో మనం ఎంత యథార్థత చూపిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం, రూమ్లోకి వెళ్తూ ఉన్నాం, ఎంత యథార్థత కనబడుతోంది. జాగ్రత్త. యథార్థమైన జీవితం. చూడండి, యథార్థత అంటే ఏంటి? ఒకరితో ఒకలాగునా కదా, ఇంకొకరు కనబడితే ఇంకొకలాగునా, వీళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వీళ్ళకి చెప్పే పరిస్థితులు ఇక్కడ మాట్లాడినవి అక్కడ ఉండవు, అక్కడ మాట్లాడినవి ఇక్కడ ఉండవు, మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కనబడితే అక్కడ ఉండదు. ఏమి యథార్థ పరులో చాలా మంది. అంటే మనసాక్షి కల్మషం తొయ్యదేమో, అసలు వాత వేయబడిన మనసాక్షి ఏమో. మనం చూసుకోవాల్సింది ఒకటే, ప్రతిసారి మనం యథార్థ హృదయంతో ప్రవర్తించాల్సిన అవసరం. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే, ఒక తీర్పు తీరుస్తున్నామంటే ఎంత యథార్థంగా ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. యథార్థత లేకపోతే అబద్ధాలే కదా. మనకు తెలుసు అననీయ సప్పీరా. ఏమి యథార్థత ఉంది వాళ్ళలో చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఏమి యథార్థతో ఇద్దరిలోనని, భార్యాభర్తలు, మంచి ప్లానింగ్ అనమాట. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. ఇద్దరు ఏకమై పొలం అమ్మారు. ఇద్దరు ఏకమై పొలం అమ్మినప్పుడు ఎంతకు అమ్మారో ఇద్దరికి తెలుసు, ఏకమయ్యారు. ఇప్పుడు మన జీవితాల్లో అనేక సార్లు అనేక సంఘటనలు మనం చూస్తాం. ఎవరన్నా వచ్చి అడిగితే, ఈ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఉన్నావా అని అడిగితే ఏమంటాం మనం? మన రక్త సంబంధం అయితే ఒక రకంగాను, కాకపోతే ఒక రకంగా, అంతే. దాంట్లో యథార్థత ఉందా? చాలా మంది తన రక్త సంబంధులైతే అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చెప్పేవాళ్ళు. అంటే వారి సంబంధికుల పక్షమున మాట్లాడే పరిస్థితులు ఉంటాయి, వారిలో యథార్థత ఉంటాయి. ఇప్పుడు వీరిద్దరూ ఒకరు మాట్లాడింది ఒకరు ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఏమాత్రం యథార్థత లేదు. అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేసుకుని అపోస్తలుల దగ్గరికి వెళ్ళారు. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. భార్య ఎరుకనే అంటే తెలిసి. ఇప్పుడు భర్త ఏం చెప్తూ ఉన్నాడు? 3. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?
నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అందువల్ల హృదయం చాలా ఇంపార్టెంట్. హృదయం చాలా ఇంపార్టెంట్. యథార్థ హృదయం కనపరచాలి. అబద్ధాలు ఆడేవాడు యథార్థ హృదయం కాదు. తల్లిదండ్రులతో అబద్ధం కదా, ఏం చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు అంటే నిజం చెప్పేవాళ్ళు లేరు ఈనాడు. తల్లిదండ్రులకు నిజం చెప్తున్నారు అందరూ. ఆలోచన చేయండి. యథార్థత కనపరచకపోతే మన క్రైస్తవులమే కాదు వాస్తవానికి. అలాంటి యథార్థ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ అననీయ అక్కడికక్కడే చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే యథార్థతలే. ఇది ఎరుగక తన భార్య వచ్చింది, అననీయ యొక్క భార్య సప్పీరా వచ్చి ఆమె కూడా అబద్ధాలే మాట్లాడుతుంది అపోస్తలుల దగ్గర. ఎంతకీ తన భర్త ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని చెప్తుంది అన్నమాట. అబద్ధం ఆడడానికి గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు ఏకమైతే ఆ కుటుంబానికే శాపం. అలా ఉంటారు. భర్త అబద్ధం మాట్లాడుతున్నాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? సరిచేయాలి అవసరమైతే. భార్య అబద్ధం మాట్లాడుతుంది అనుకోండి, భర్త ఏం చేయాలి? అది పద్ధతి కాదు అని చెప్పాలి. యథార్థత కలిగినటువంటి దేవుని పిల్లలంగా మనం కనపడాలి. యథార్థ హృదయముతో ఎక్కడికి చేరాలి? దేవుని దగ్గరికి. యథార్థత కలిగినటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. యథార్థత లేకపోతే ఆయన ఇష్టపడతాడా? దాని అర్థం యథార్థత లేకపోతే ఖచ్చితంగా దేవుడు ఇష్టపడతాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధమైన జీవితం మనలో కనపడాలి. అసలు యథార్థతే లేకపోతే చాలామంది ప్రార్థనలో ఏం మాట్లాడుతుంటారు? తను ఎంత గొప్పవాడో, లేదా తను ఏ పాపం చేయలేదని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో, యథార్థత లేనట్లే. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండడానికి క్రీస్తు ప్రభువు యొక్క రక్తం పనిచేస్తుంది. యథార్థత ఒప్పుకోలేదనుకో, కల్మషం అలాగే ఉండిపోతుంది ఒక వ్యక్తిలో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా క్రీస్తు ప్రభు రక్తము శుద్ధి చేస్తుంది. అసలు యథార్థతగా ఉంటున్నామో లేదో, మీ మనస్సాక్షి గోచరిస్తుందో లేదో చూసుకోవాల్సిన అవసరం. మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా శుద్ధి అవుతుందో లేదో చూసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో, ప్రతి విషయంలో మనం ఒప్పుకుంటే మనం శుద్ధులుగా ఉంటాం. ఒప్పుకోకుండా ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనుకుంటే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అందువల్ల మనం ఒప్పుకున్నాం. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన ఎదుట మనలో యథార్థత కలిగిన వారమై ఉంటాం. అప్పుడు మనం క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడినటువంటి వారమై ఉంటాం. అంటే ఎప్పుడైతే మనం అడుగుతామో యేసుక్రీస్తు రక్తము ప్రతి వ్యక్తిని శుద్ధి చేస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని శుద్ధి అవుతూ ఉంటాడు. అంటే తెలియక చేసినటువంటి పాపముల గురించి సంఘంలో ఉన్నటువంటి వారు. అందులో యథార్థ హృదయం, యథార్థత ఒప్పుకోవడం ద్వారా, అంటే దేవునికి తెలియదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావో నువ్వు నేను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఒక చోట ఒక మాట విన్నామనుకోండి, అది ఇంకొకరు పట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, గమ్యస్థానానికి చేరేటప్పటికి అనేక మంది ద్వారా అది వెళ్ళాలనుకోండి, ఆ మాట అనేకం కల్పించేస్తారు మనుషులు లోకంలో ఉన్నవి. అసలు మొట్టమొదటిగా చెప్పిన మాటను విడిచిపెట్టేసి చివరికి వెళ్ళేటప్పటికి దాని అర్థమే మార్చేసే వాళ్ళు అనేక మంది. అర్థమవుతుందా? అందువలన యథార్థత, ఏదైతే ఎలా అయితే మనం విన్నామో అలాగే మాట్లాడాలి. యథార్థపరుడు ఏదైతే మనం చూసామో మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు అదే మాట్లాడాలి, దానికి యాడ్ చేయకూడదు. చూసింది ఒకటి అయితే ఇంకొకటి చెప్పకూడదు. యథార్థమైన హృదయాన్ని మన జీవితాలు. ఆనాడు ఇశ్రాయేలు విషయంలో దేవుడు వారు ప్రార్థన చేస్తున్నా విన్నన్నాడు. కారణం ఏంటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో బలులు అర్పణలు నాకు వెక్కసమాయను అన్నాడు. ఎందుకు వెక్కసమైంది? కోరుకుంది ఆయన కదా. బలులు అర్పణలు అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తుంటే నేను విన్నా అన్నాడు. కారణం ఏంటి? పాపముతో నిండి ఉండడం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చే నీవు ఎలా రావాలి? యథార్థమైన హృదయంతో రావాలి. ఆ యథార్థత ఎప్పుడైతే లేదో, తన గురించి తాను ఎప్పుడైతే ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో, దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎలాగో మన హృదయాన్ని ఆయన దగ్గర పెట్టాలో, ఎలాంటి హృదయంతో వెళ్ళాలో అర్థం చేసుకోకపోతే అననీయ సప్పీరలా ఉంటుంది పరిస్థితి. అననీయ సప్పీరలా ఉంటుంది పరిస్థితి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడే నన్ను పట్టించేవాడు నాతో పాటు ఇప్పుడు చేయి వేస్తున్నాడు. ఏం చేయాలి? వెంటనే మార్పు వచ్చి యథార్థంగా ఒప్పుకోవాలి. అదేమి లేదు, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తీసుకొచ్చాడు జనాన్ని. దేవుని పిల్లలు యథార్థత విషయంలో ఏం ఆలోచన చేస్తూ ఉంటారు? నువ్వు నేను కూడా మనం ఎంత యథార్థంగా ఉన్నామో, దేవుని మాటల పట్ల మనం ఎంత యథార్థత చూపిస్తున్నామో, దేవుడు బ్రతకమన్న బ్రతుకు విషయమై మనం ఎంత యథార్థత కలిగి బ్రతుకుతాం. యథార్థత నిజంగా మన జీవితాల్లో కనబడుతుందో లేదో చూడండి. దేవుని దగ్గరికి వెళ్ళటువంటి ప్రార్థన చేసినా, నువ్వు ఏ కార్యము చేసినా, దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. ఏం కావాలి నీకు? యథార్థత కావాలి. ఈ దేవుని పని అని చెప్తూ ఉన్నప్పుడు యథార్థత కూడా ఉండదు. చూడండి, ఆ ఇస్కరియోతు యోధాలానే చాలామంది లెక్క చెప్పరు. చాలామంది ప్రమాదకరమైన పరిస్థితులు. గుర్తుపెట్టు, ప్రతి దానికి క్రైస్తవుడు లెక్క చెప్పాల్సిందే. లెక్క చెప్పాలి. తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి పిల్లల్ని ఏదైనా సరుకులు తేమని పంపారనుకోండి, మిగిలిన డబ్బులు లెక్క చెప్పేవాళ్ళు ఎంతమంది? యథార్థత మనం నేర్పించాలి పిల్లలకి. గుర్తుపెట్టు, నేర్పించాలి ఖచ్చితంగా.
పైసా మిగిలింది, పైసా అక్కడ పెట్టడం నేర్పించాలి. ఎవరైతే ఇచ్చారో వారికి మళ్ళీ తిరిగి ఇప్పించడం నేర్పించాలి. యథార్థత ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అబద్ధాలు ఆడుతుంటే గద్దించాలి, నిజం నిజం చెప్పమని. మనమే మన పిల్లల్ని ట్రైన్ చేయాలి. కానీ మనమే యథార్థత లేకపోతే మనం ఏమాత్రం మన పిల్లలకి నేర్పించాలి. అందువల్ల నిన్ను నన్ను రక్షణ పిలుస్తూ ఉంది. యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి రామని. వస్తూ ఉన్నామా? యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మనం ఆలోచన చేసినవి: ఒకటి, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం, శ్రద్ధగా దేవుణ్ణి వెతకడం, 3, యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి రావడం. ఈ 3 విషయాలు కమిట్మెంట్ కలిగి మనం బ్రతకాల్సిన అవసరం. రక్షణ పిలుస్తుంది. ఊరకనే ఎవడు రక్షించబడ్డండి, మనకు తెలుసు కదా. తెలుసా తెలీదా? ఇరుకు మార్గాన్ని వెళ్ళేవాళ్ళు కొద్దిమంది, విశాలమైన మార్గాన్ని వెళ్ళేవాళ్ళు అనేక మంది. అందులో చాలా మందికి దేవుని మాటలు ఇష్టం ఉండకపోతే ఎవరికి నష్టం? రక్షణ ఈజీగా ఇవ్వడానికి ఆయన సిద్ధపట్ల. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వారు రక్షించబడతారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం.